హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుషా కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మోతీచూర్ లడ్డు. దీనికి బూందీ గింటి కూడా అవసరం లేకుండా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు పచ్చిశనగపప్పును తీసుకోవాలి. వీటిని నీటితో 2 సార్లు బాగా కడిగి ఈ నీళ్లు వంపి పచ్చిశనగపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని వీటిని 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ విధంగా 3 గంటలు నానిన తర్వాత దీనిని జారుడు గిన్నెలో పోసుకొని 10 నిమిషాల పాటు అలా వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత ఈ పప్పును మిక్సీ జార్లో వేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత ఈ పిండిని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలండి. ఇలా ఆయిల్కి సరిపడినంత వరకు వేసుకొని దీనిని 1 నిమిషం పాటు కదపకుండా ఉంచాలి. ఇప్పుడు వీటిని టర్న్ చేసుకుంటూ పైన నురగలు తగ్గేంత వరకు ఉడికించుకోవాలండి. వీటిని బాగా డీప్ ఫ్రై చేయకూడదు. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని సపరేట్గా ప్లేట్లో తీసుకుందాం. ఇదే విధంగా మిగతా పిండిని కూడా మనం పునుగుల్లాగా వేసుకుందామండి. వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవద్దండి. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని బాగా చల్లారనివ్వాలండి. ఈ విధంగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో తీసుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకుందామండి. సగంగా 2 సార్లు వేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకు మోతీచూర్ లడ్డు అనేది పూసగా బాగా వస్తుందండి. ఇప్పుడు నేను మొత్తం మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కరగనివ్వాలండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు వేసుకొని వేయించుకుందామండి. ఇందులోనే కొంచెం కిస్మిస్ కూడా వేసుకొని బాగా వేయించుకుందామండి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని సపరేట్గా బౌల్లో తీసేసుకుందాం. ఈ విధంగా అన్నీ తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు పంచదార వేసుకుందామండి. మీరు పచ్చిశనగపప్పు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో అంతే క్వాంటిటీ పంచదార తీసుకోవాలండి. ఇందులో 1/2 కప్పు వాటర్ పోసుకుందామండి. దీనిని బాగా కలుపుతూ పంచదార కరగనివ్వాలండి. మనకి దీనికి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ వేల మధ్య పట్టుకుంటే స్టిక్కీగా వస్తే సరిపోతుందండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకుందాం. ఈ విధంగా వేసుకొని దీనిని బాగా కలుపుకోవాలండి. దీనిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈ విధంగా పిండి మొత్తం పొడిగా ఉన్నప్పుడు ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, అలానే ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలండి. ఈ విధంగా గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని మనకు కావాల్సిన సైజులో లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలండి. చూసారు కదండి లడ్డు ఎంత చక్కగా వచ్చిందో. ఇదే విధంగా మిగతా లడ్డూలు కూడా ప్రిపేర్ చేసుకుందాం. చూసారు కదండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. బూందీ గెరెట్ అవసరం లేకుండానే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.